ఎన్ని చెప్పినా గుడారాల పండుగ గురించి తక్కువే, ఎందుకంటే అద్భుతంగా ప్రభు జరిగించారు. దైవజులు యేసన్న గారు వేసిన పునాది మీద చక్కగా యేసన్న గారు ప్రారంభించిన ప్రతి కార్యాల్ని కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. గ్రౌండ్ ఈసారి ఇంచుమించు ఒక 120 ఎకరాల పొలం. అంత పొలానికి కావలసిన లైటింగు, సౌండ్, జనరేటర్స్ అన్నీ పెరిగినాయండి. విపరీతమైన ఖర్చులు, చెప్పలేము అంత విపరీతమైన ఖర్చులు. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే గుండెలో ఎక్కడో అధైర్యం అనేది కలిగేది. బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇది వీళ్ళకేంటారు బాబు అనుకుంటారు. అధైర్యం కలిగేది. ఒకరోజు ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని లక్షలతో కూడిన పనులు, లక్షలు, వాటి యొక్క ఖర్చులు, అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పుడు నా అంతరంగం నుండి ఒక స్వరం, దేవుని స్వరం వినబడుతుంది. ఏమనంటే, నేను సర్వ సంపదల గనీనికి, నేను సర్వ సంపదల గనీనని నా అంతరంగంలో నుండి దేవుని యొక్క స్వరం వినబడినప్పుడు వెంటనే నేను లేచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెంటనే నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను, ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వ సంపదల గనిగా మనకు తన మహిమైశ్వర్యం నుండి మన ప్రతి అవసరాలు తీరుస్తాడని ప్రార్థన చేయడం జరిగిందండి. ఆ రోజున నేను దిగులు పడడం మానేశాను. అంటూగానండి, అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో, ఎలా ఖర్చు పెట్టామో అదంతా ప్రభుకే తెలుసండి. సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేసి ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తూ వచ్చాడు. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో,